అమలాపురం చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజర్ డిసెంబర్ 2 నుంచి ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపైన అన్ని రకాల వస్త్రాలపై వెండి ఉచిత. పెద్ద సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కానీ ఈ మధ్య సినిమాలు విడుదలకు ముందు రోజే బెనిఫిట్ షోలు పడిపోతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను కూడా బెనిఫిట్ షోలు ప్రదర్శించారు థియేటర్ యాజమాన్యాలు. అయితే బెనిఫిట్ షోల సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి బెనిఫిట్ షోలపై కీలక ప్రకటన చేశారు. ఇంతకు ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. మృతురాలి కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సంధ్యా థియేటర్ పై కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేయాలంటూ చర్చ బలంగా సాగుతుంది. ఈ తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించడం బాధ కలిగించిందన్నారు. హీరోలు అలాంటి సమయంలో వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని సినిమా యూనిట్ ఆదుకోవాలని తెలిపారు. అంతేకాదు, ఇక నుంచి బెనిఫిట్ షోలు రద్దు చేస్తామంటూ ప్రకటించారు కోమటిరెడ్డి. ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతించమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై ఉదయం 7 గంటలకే తొలి షో ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీని ఓ రోజు ముందుగానే బెనిఫిట్ షోలో ప్రదర్శించారు. బుధవారం రాత్రి సంధ్యా థియేటర్ కూడా బెనిఫిట్ షో పడింది. దీంతో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎక్కువగా వెళ్లడం, అదే సమయానికి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రావడంతో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.